హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బోటీ గ్రేవీ కర్రీ. చికెన్ గ్రేవీతో బోటీ చాలా సాఫ్ట్గా టేస్టీగా కుదురుతుందండి. ఇది అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే. బగారా రైస్తో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. బోటీ అంటే దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, స్మెల్ వస్తుందేమో అని చాలామంది చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారండి. అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకున్నట్లయితే బోటీ అనేది అస్సలు స్మెల్ లేకుండా బోటీ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆ ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా బోటీని క్లీన్ చేసుకోవడానికి నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి అందులో 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేశాను. ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. బాగా మరగాలండి. ఇలా 2-3 సార్లు బాగా మరిగిన తర్వాత మరిగిన నీళ్ళల్లో బోటీ మార్కెట్ నుండి తెచ్చేటప్పుడే ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చాము. బాగా మరిగిన నీళ్ళల్లో వేసి ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచండి. నేను ఇక్కడ ఈ బోటీ కర్రీ రెడీ చేసుకోవడానికి 1.5 కేజీ వరకు బోటీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బోటీని శుభ్రంగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. 2-3 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో అలాగే ఉంచిన తర్వాత ఇప్పుడు ఇలా తోలు పైన ఉండే బ్లాక్ కలర్ ఆ స్కిన్ అంతా కూడా తీసేయాలి. పేగులను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడగాలి. 2-3 సార్లు బాగా కడగండి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ బోటీని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బోటీ ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా కనుక క్లీన్ చేసుకున్నట్లయితే అస్సలు స్మెల్ అనేది ఉండదండి. కర్రీ చేసుకున్నా సరే చాలా రుచిగా వస్తుంది. అదే కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. నేను కుక్కర్పై మూత లేకుండా ఈ కర్రీని రెడీ చేసుకోబోతున్నాను. 5-6 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. 2 అంగుళాల చెక్క, 3-4 లవంగాలు, ఒక 2 యాలకులు, 4-5 మిరియాలు వేసుకోండి. ఇందులోనే కొంచెం బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోవాలి. మసాలా దినుసులు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం కలర్ మారేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరని వేసుకోండి. పోపులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్లీన్ చేసుకున్న బోటీని వేసుకోవాలి. బోటీకి మనం ఏవి పట్టించక్కర్లేదండి. ఆల్రెడీ మనం పోపులో అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా బోటీని వేసుకోవాలి. ఈ బోటీ ముక్కలన్నింటినీ కూడా ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఈ బోటీని మనం ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. 50% వరకు బోటీని ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక 2-3 టమాటాలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేయండి. ఉప్పు వేయడం ద్వారా టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మామూలు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ టమాటా ఉడకకపోతే కొద్దిసేపు అలాగే ఉంచి ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి. కొంచెం నీచు కూరలలో ఉప్పు, కారం, మసాలాలు కరెక్ట్గా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి. కుక్కర్ గిన్నె పైన మామూలు మూత పెట్టుకొని కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం మగ్గేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయండి. బోటీ కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి
కొన్ని నీళ్ళు ఎక్కువగానే పోసి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కుక్కర్పై మామూలు మూత పెట్టుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా 2-3 సార్లు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూతను మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రేవీ బాగా తిక్కుగా అయిపోయింది. ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. బోటి గ్రేవీ కర్రీ అంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన బోటి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ గ్రేవీతో ముక్క చాలా సాఫ్ట్గా టేస్టీగా రెడీ అయిపోయిందండి. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోటికి ఎంతో కమ్మగా రుచిగా టేస్టీగా ఉండే బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అస్సలు స్మెల్ లేదండి. బోటి కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్లా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.